హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 14 జూన్ 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ ఇక ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్జిటి గోస్ కేరళ 1 month టు రిపోర్ట్ ఆన్ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ స్టెప్స్. అంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఫైర్ అనేవి కామన్గానే ఉన్నాయి. మనకు ఈ యొక్క 2019 ఎండింగ్లో మనం చూసుకుంటే కనుక అమెజాన్ ఫారెస్ట్ అనేవి తగలబడింది. తర్వాత ఈ యొక్క 2020లో స్టార్టింగ్లోనే మనకు ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ అనేవి చాలా వరకు తగలబడ్డాయి అనమాట. సో ఇవన్నీ కామన్, ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశంలో అంటే ఎక్కువగా రిపీటెడ్గా ఆస్ట్రేలియాలో అయితే రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. సో మన భారతదేశంలో కూడా ఇలాంటి యొక్క ఫారెస్ట్ బర్నింగ్ అనేవి జరుగుతుంది అనమాట. దీనికి రకరకాల కారణాలు. ఎందుకని ఎక్కువ కాలం ఎండాకాలం ఉండటం వల్ల ఆ యొక్క ఫారెస్ట్లో అంతా కూడా డ్రై లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులు, ఆ ఎండిపోయిన యొక్క కాండాలు ఉండటం వల్ల చిన్న ఏదైనా తగిలినా కానీ రాపిడి తగిలినా కానీ, లేకపోతే మన యొక్క మానవ తప్పిదాల వల్ల కావచ్చు, లేకపోతే టూరిస్టులు వెళ్తారు కదా, టూరిస్టులు కొంత నిప్పేస్తారు రాత్రిపూట జంతువులు రాకుండా. సో ఆ నిప్పు అనేది ఆరకుండా రావడం వల్ల వాటి వల్ల పెరిగే మంట కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకతాయి వాళ్ళు వేసే మంట కావచ్చు. సో ఇలా రకరకాల కారణాలతో ఆ యొక్క ఫారెస్ట్ ఫైర్ అంటే ఫారెస్ట్ అంతా ల్యాండ్ అంతా కూడా బాగా తగలబడుతుంది అనమాట. దానికి సంబంధించి కేరళకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ స్టెప్స్ అంటే వాళ్ళు ఈ యొక్క ఫారెస్ట్ అనేలో మొత్తం అడవులు తగలబడకుండా ఉండటం కోసం కేరళ ఎలాంటి విధానాలను అవలంబిస్తుంది అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జిటి అంటే ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేవాళ్ళు ఈ యొక్క విధానాన్ని గురించి తెలియజేయమని చెప్పేసి వాళ్ళ యొక్క ఆర్డినెన్స్ని పాస్ చేశారన్నమాట కేరళకి. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి ఆర్టికల్ని చూద్దాం అనమాట. న్యూస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆన్ స్టెప్స్ టేకెన్ టు ప్రివెంట్ ఫారెస్ట్ ఫైర్ అండ్ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్ ఇన్ కేరళ. అంటే సో ఈ యొక్క ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు, దాంతోపాటు ఆ యొక్క ప్రివెంటివ్ స్టెప్స్కి ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్ అనేది సంబంధించి కేరళను క్వశ్చన్ చేసిందనమాట. ఫారెస్ట్ ఫైర్స్ ఏ లార్జ్ వైడ్ స్ప్రెడ్ ఫైర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క లార్జ్గా ఎక్కువ శాతం అనేది ఈ యొక్క ఫారెస్ట్లో ఈ యొక్క అడవులు అనేవి తగలబడుతూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ హజార్డ్ ఎండేంజరింగ్ ఫారెస్ట్. అంటే ఇప్పుడు ఇది అడవులకు చాలా ప్రమాదకరమైందనమాట. మానవ తప్పిదాల వల్ల కొన్ని జరిగితే కనుక అక్కడ న్యాచురల్గా ఉండే యొక్క కారణాల వల్ల ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది అంటే ఈ యొక్క ఫారెస్ట్లో ఫైరింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇది చాలా వరకు ఎండేంజర్డ్ అనమాట. అంటే ఈ యొక్క అరణ్యాల మనుగడకే దెబ్బతీసే విధంగా ఉంది. ఆల్రెడీ ఈ యొక్క మనిషి అనేవాడు పూర్తిగా ఈ యొక్క అరణ్యాలను కొట్టేస్తాడు, ఇది కలప కోసం కావచ్చు, లేకపోతే తన యొక్క నివాసాల కోసం ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో దాంతోపాటు ఇలా జరగడం వల్ల ఇంకా నాశనం అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు రిపీటెడ్గా మన భారతదేశంలో అనేవి జనరల్గా ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అనమాట. ఏది మన భారతదేశంలో రకరకాల ఏరియాల్లో రకరకాల చోట ఈ యొక్క ఫారెస్ట్ ఫైరింగ్ అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా మనకు హిమాలయాల్లో గర్వాల్ అనే యొక్క ఏరియాలో హిమాలయాస్లో ఈ యొక్క ఫారెస్ట్ ఫైరింగ్ అనేది మనకు ఫ్రీక్వెంట్గా ఇయర్లీ ఒకసారి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాజెస్ బోత్ న్యాచురల్ అండ్ యాంథ్రోపోజెనిక్. అంటే ఈ యొక్క న్యాచురల్గా జరగచ్చు, ఈ యొక్క ఆంథ్రోపోలికల్గా అంటే రకరకాల కారణాలు అనేవి ఇక మానవ తప్పిదాల వల్ల కావచ్చు, సో ఇక కల్టివేషన్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల. న్యాచురల్గా చూసుకుంటే ఏంటంటే లైట్నింగ్ అనమాట. అంటే బాగా ఎక్కువగా ఎండ కారణంగా ఏర్పడుతుంది. ఫ్రిక్షన్ ఆఫ్ రోలింగ్ స్టోన్స్. ఇప్పుడు రాళ్ళు అనేవి ఒక్కోసారి ఎండలకు దొల్లుతూ ఉంటాయి అనమాట. ఆ దొల్లినప్పుడు నిప్పు రాయి రాసుకున్నప్పుడు నిప్పు పుడుతుంది కదా, దానివల్ల కావచ్చు. వాల్కనిక్ ఎక్స్ప్లోజన్. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వాల్కనిక్ అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే సెల్లు ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్ప్లోజ్ అవ్వటం వల్ల. నెక్స్ట్ రబ్బింగ్ ఆఫ్ డ్రైగి బ్యాంబూ క్లంప్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చెట్లు అనేవి చాలా ఎత్తుగా పెరుగుతాయి అనమాట. ముఖ్యంగా ఈ వెదురు బొంగులు అనేవి చాలా ఎత్తుగా పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అంత ఎత్తులో గాలిగా ఏమవుతుందంటే ఒక చెట్టు రాసుకొని వాటి మధ్య కూడా నిప్పు పుట్టి దానివల్ల కూడా కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. సో మనకు ఈ యొక్క యాక్సిడెంటల్ కేసెస్ కావచ్చు, తర్వాత రకరకాల కారణాలు అనేవి అంటే మానవ తప్పిదాల ద్వారా ఎలా జరుగుతుంది అనేది అంటే మనిషి కారణంగా ఎలా జరుగుతున్నాయో కూడా లిస్ట్ కూడా ఇచ్చారనమాట. అంటే డిలాబరేటెడ్ కేసెస్, యాక్సిడెంటల్ కేసు అంటే మన స్వయంకృతాపరాధంతో చేసేమో డిలాబరేటెడ్ అనమాట. సో యాక్సిడెంటల్ కాజెస్ అంటే మనకు తెలియకుండా జరిగే కొన్ని ఏవైతే ఉంటాయో వాటిని యాక్సిడెంటల్ కాజ్ కూడా లిస్ట్ కూడా ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంపాక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్. అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క అరణ్యాలు ఇలా తగలబడటం వల్ల దానివల్ల జరిగే పరిణామాలు దుష్ప్రభావాలు కావచ్చు, మంచి ప్రభావాలు కొన్నిసార్లు దుష్ప్రభావాలు ఇస్తాయి, కొన్నిసార్లు మంచి ప్రభావాలను కూడా ఇస్తాయి అనమాట. లాస్ ఆఫ్ వాల్యుబుల్ టింబర్ రిసోర్సెస్. అంటే అడవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఖరీదైనటువంటి కలప అనేది పూర్తిగా నాశనం అయిపోద్ది అనమాట. డిగ్రేడేషన్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియాస్. అంటే పూర్తిగా ఏంటి ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతం అనేది పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దీనివల్ల ఏమవుతుందంటే బయోడైవర్సిటీ ఏదైతే ఈ యొక్క జీవం యొక్క సముదాయం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈ యొక్క బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సృష్టి యొక్క బ్యాలెన్స్ అనేది తగ్గిపోయి దానివల్ల ఏమవుతుంది చెట్లు కావచ్చు, లేకపోతే యానిమల్స్ కావచ్చు అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెంట్ అండ్
డిప్లీషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే ఈ యొక్క వైల్డ్ లైఫ్ హ్యాబిటెంట్ ఏవైతే ఉన్నాయో ఆ సంతతి ఏదైతే ఉందో ఈ వన్యమృగాల సంతతి అనేది తగ్గిపోతుంది. సో పూర్తిగా ఆ యొక్క జాతి కూడా అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు న్యాచురల్ రీజనరేషన్ అండ్ రిడక్షన్ ఇన్ ఫారెస్ట్ కవర్. ఇప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా ఏమవుతుంది, ఈ యొక్క అడవులు అనేవి తరిగిపోతాయి అనమాట. సో గ్రీన్ కవర్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఈ అడవులు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే చెట్లు లేకుండా పోతాయి. చెట్లు లేకుండా పోవడం వల్ల ఏంటంటే గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయి CO2 అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఈ యొక్క అడవులు బర్న్ అయినప్పుడు కూడా మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లాస్ ఆఫ్ కార్బన్ సింకమ్ రిసోర్సెస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ CO2 ఇన్ అట్మాస్ఫియర్. యాక్చువల్గా చెట్లు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని మన అట్మాస్ఫియర్ నుంచి తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి అనమాట. ఎప్పుడైతే ఈ చెట్లు లేకపోవడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే యొక్క వనరులు అనేవి తగ్గిపోవడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది పెరిగిపోద్ది అనమాట. చేంజ్ ఇన్ ద మైక్రో క్లైమేట్ ఆఫ్ ద ఏరియా విత్ అన్హెల్దీ లివింగ్ కండిషన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి, మనకు ఇక అన్హెల్దీ అనమాట. అంటే మన నివాసానికి యోగ్యం కాకుండా ఈ భూమి తయారవుద్ది అనమాట. సాయిల్ ఎరోజన్. యాక్చువల్గా మనకు డిఫారెస్టేషన్ జరిగితే ఆటోమేటిక్గా సాయిల్ ఎరోజన్ జరుగుతుందని మనకు తెలుసు. తర్వాత ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్. చాలామంది ఏంటంటే దగ్గర 300 మిలియన్ల మంది పీపుల్ ఒక టింబరు వాటి కాకుండా ఏదైతే యొక్క ఫారెస్ట్లో కొన్ని మూలికల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు, చిన్న యొక్క ఫారెస్ట్ ప్రొడక్ట్ మీద ఒక 300 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు డైలీ లైవ్లీహుడ్ అనేది వాళ్ళ జీవితాలు అనేది దాని మీద ఆధారపడి ఉంటాయి అనమాట. అవన్నీ దెబ్బతింటాయి అనమాట. కాజ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్. ఇప్పుడు నేచర్లో ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది, సృష్టి యొక్క సమతుల్యత అనేది దెబ్బతింటుంది అనమాట. ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఫైర్ ప్రివెన్షన్. అంటే ఇప్పుడు మనకు కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. అంటే ముందే ఏం చేస్తాము, మనం కంట్రోల్డ్ ఫైరింగ్ అనేది చేయాలి. ఎట్లాగంటే బాగా ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉన్నాయనుకోండి, మనుషులు ముందే వాటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే గుర్తించి వాటంతా ఒక చోట చేర్చి వాటిని తగలబెట్టే విధంగా చూడాలి. అంటే కంట్రోల్డ్ ఫైరింగ్ అనమాట. అంటే దాన్ని ఏదైనా ప్రమాదం జరిగితే ఆపే విధంగా మనం కంట్రోల్లో ఉండాలన్నమాట. అలాంటి కంట్రోల్ ఫైరింగ్ చేయడం వల్ల వాటిని ఆపచ్చు అనమాట. ఎసెన్షియల్ టు రైజ్ ద పబ్లిక్ అవేర్నెస్. ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క పబ్లిక్ కూడా అవేర్నెస్ కలిగించాలి. అరణ్యాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్య చెట్లు తగలబెట్టడం కానీ, ఆకతాయి పనులు చేయడం కానీ, లేకపోతే ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే అవేర్నెస్ కూడా పబ్లిక్ కలిగించడం వల్ల ఈ యొక్క ప్రివెంట్ చేయొచ్చు అనమాట. గవర్నమెంట్ రెస్పాన్స్ టు ద ఫారెస్ట్ ఫైర్స్. అంటే ఈ యొక్క గవర్నమెంట్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ సంబంధించి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్. సో మనకు జాతీయమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకున్నాం అనమాట. దీనికి సంబంధించి ఒక ఫారెస్ట్ ఫైర్ సంబంధించి టు మినిమైజ్ ఫారెస్ట్ ఫైర్స్ ఫ్రమ్ టేకింగ్ ప్లేస్ బై ఇన్ఫార్మింగ్, ఎనేబులింగ్ అండ్ ఎంపవరింగ్ ఫారెస్ట్ ఫ్రింజ్ కమ్యూనిటీస్. అంటే ఏంటి యొక్క ఈ ప్లేసెస్లో ఏది ఇన్ఫర్మేషన్ అనేది చూడాలి. తర్వాత ఎంపవరింగ్ ఆ ఫారెస్ట్ ఏరియాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాని మీద అవగాహన కలిగించే విధంగా ఉండాలన్నమాట. చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. టు సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ ద వల్నరబిలిటీస్ ఆఫ్ ఫారెస్ట్. అంటే ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క వల్నరబిలిటీస్ అంటే ప్రమాదాలను మనం తగ్గించే విధంగా చూడాలి. ఎంకరేజింగ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఫారెస్ట్ పర్సన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఫైటింగ్ ఫైర్. అంటే ఈ యొక్క ఫైర్ జరిగినప్పుడు దాని మీద ఎదుర్కోవడానికి, దాని మీద అంటే ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళకి సరైనటువంటి క్యాపబిలిటీస్ పెంచే విధంగా, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్. దీనికి సంబంధించి ఒక స్కీమ్ కూడా ఉందన్నమాట. ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అనమాట. దీని ప్రకారం ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనం ఆల్రెడీ ఇంతకుముందు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పుకున్నాం, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేవి 2 చెప్పుకున్నాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టదు. కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కలయికతోనే మాత్రమే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే పూర్తిగా 100% ఈ యొక్క రెవెన్యూ అనేది, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ కాబట్టి దీంట్లో పార్ట్నర్షిప్ ఉంటుంది. ఈ యొక్క స్టేట్ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పార్ట్నర్షిప్ ఉంటుంది అనమాట. రీప్లేస్డ్ ఈస్ట్ వైల్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్కీమ్స్. అంటే ఏవైతే ఇంతకుముందు ఇంటెన్సిఫైడ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయాలన్నమాట. అంటే సరైన ప్రభావం లేని వాటిని ప్రభావం ఉన్న స్కీమ్స్తో రీప్లేస్ చేయాలన్నమాట. ఎయిమ్స్ ఆర్ సిమిలర్ టు ద NAPFF. అంటే ఈ యొక్క ఏదైతే నేషనల్ అంటే ఈ యొక్క నేషనల్ సంబంధించిన ఫారెస్ట్ ఫైర్కి సంబంధించిన ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే దీని యొక్క లక్ష్యాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆర్ ఫారెస్ట్ ఫైర్ బెనిఫిషియల్. అంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఫైరింగ్ అనేది మనకు ఏమైనా ఉపయోగం ఉందా, దీనివల్ల ఏమైనా మనకు ఉపయోగాలు ఉన్నాయా అని చూడడానికి సంబంధించిందనమాట. ఇప్పుడు దాకా మనకు ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ వల్ల మనకు కలిగే నష్టాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ కంట్రోల్డ్ బర్న్ ఈజ్ ఏ వైల్డ్ లైఫ్. అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ అనేది ఒక సంతతి అనేది పెరగకుండా, ఈ యొక్క వన్యమృగాల యొక్క సంతతి పెరగకుండా ఈ ఫారెస్ట్ బర్నింగ్ యొక్క కంట్రోల్డ్గా అయిందనుకోండి కొంతవరకు లబ్ధి అనమాట. ఆ కౌంట్ అనేది కొంతవరకు తగ్గిపోతుంది.
నెక్స్ట్ బ్యాక్ బర్నింగ్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ ఏ కంట్రోల్ ఫైర్ ఇన్ ద ఆపోజిట్ పాత్ ఆఫ్ ద అప్రోచింగ్ వైల్డ్ లైఫ్. అంటే ఈ యొక్క వైల్డ్ లైఫ్ని అప్రోచ్ అవ్వడానికి అంటే ఈ సేమ్ అదే ఈ యొక్క వైల్డ్ లైఫ్ అనేది ఎక్కువగా అభివృద్ధి అవ్వకుండా వాటిని కంట్రోల్ చేయాలంటే మనం చేయలేం. ఇలాంటి విధానాల ద్వారా ఏమవుతుంటే కంట్రోల్ అయిపోతాయి అనమాట. ఆపోజిట్ పాత్ అనమాట, అప్రోచింగ్ ఆపోజిట్ పాత్ అనమాట. ఇన్ వెస్టర్న్ కంట్రీస్ కంట్రోల్ ఫైర్ ఆర్ బండ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 10 to 12 years టు మెయింటైన్ ఫారెస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్లో ఏం చేస్తారంటే అక్కడ ఎక్కువగా చల్లగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫారెస్ట్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 10 ఏళ్లకో 12 ఏళ్లకో ఒకసారి ఏం చేస్తారంటే కంట్రోల్ ఫైరింగ్ అనేది చేస్తారంటే ఆ యొక్క ప్రదేశాల్లో అరణ్యాలను వాళ్ళే తగలబెడతారన్నమాట. సో కంట్రోల్ చేయడం కోసం. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిటర్నింగ్ లేబర్ మే బీ డిప్లాయిడ్ ఫర్ జల్ జీవన్ మిషన్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కోవిడ్-19 కారణంగా చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు. ఎందుకోసం ఏదైతే వాళ్ళు పనిచేస్తున్న ప్రదేశాల్లో వాళ్ళకు సరైనటువంటి పోషణ అనేది లేదన్నందు కారణంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు అక్కడ సొంత గ్రామాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు పనులు అనేవి కల్పించాలి. ఆ పనులు కల్పించడం అనేది కూడా ప్రభుత్వం యొక్క పని. అది కూడా ఆ పని ఎవరు చేయాలంటే ప్రభుత్వం చేయాలి. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి సడన్గా పనులు అనేవి కల్పించడం అనేది అసాధ్యం అనమాట. అక్కడ సరైన పనులే ఉంటే వాళ్ళు వేరే రాష్ట్రాలకు కానీ వేరే పట్టణాలకు కానీ వేరే నగరాలకు కానీ వెళ్ళరు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి కృత్రిమంగా పనులు కలిగించాలి అంటే జల్ జీవన్ మిషన్ అనే ఒక కొత్త మిషన్ అనేది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టిందనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట ఇది. సో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళకు ఎవరైతే ఎక్కువగా మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ మంది ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్సే ఉంటారనమాట, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళకి సరిపోయే విధంగా ఈ యొక్క ఉద్యోగం అనేది వాళ్ళకు 100 రోజులు ఇది MGNREGA కింద వాళ్ళకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే దాని కింద వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి అంటే మినిమం ఇయర్లో 100 days అనేది వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి సరిపోయే విధంగా ఈ యొక్క విధానం అనేది తీసుకొచ్చారంటే దీంట్లో కలిపారనమాట. జల్ జీవన్ని ఈ యొక్క MGNREGAలో కలిపారనమాట. ఒకసారి దానికి సంబంధించి చూద్దాం న్యూస్. హ్యూజ్ డిమాండ్ ఫర్ వర్క్ బికాజ్ ఆఫ్ రిటర్నింగ్ వర్కర్స్ టు దేర్ హోమ్ విలేజ్. అంటే ఇప్పుడు పనికి చాలా డిమాండ్ ఉంది, ఎక్కువ మంది ఖాళీగా ఉన్నారు కాబట్టి పని కోసం ఎత్తుకుంటున్నారు అనమాట. ఫండ్ ఎలొకేషన్స్ అండర్ MGNREGA యాక్ట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ హైక్డ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో MGNREGకి సంబంధించినటువంటి ఫండ్స్ ఎలొకేషన్ అనేది ఆల్రెడీ పెంచారు, చాలా వరకు పెంచారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువ ఫండింగ్ అనేది MGNREGA కింద ఇచ్చారనమాట. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి హ్యాజ్ రిటర్న్ టు వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేది చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇది పనిచేస్తుందన్నమాట. ఆ యొక్క పని అనేది మొదలుపెట్టారనమాట. రిటర్నింగ్ లేబర్స్ ఎస్పెషల్లీ దోస్ వర్కింగ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ డిప్లాయిడ్ టు ఎక్స్పెడైట్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ అండర్ ద జల్ జీవన్ శక్తి. అంటే ముఖ్యంగా ఈ లేబర్ ఎవరైతే కన్స్ట్రక్టర్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ పనుల్లో తీసుకున్నారన్నమాట. జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళ పనుల్లో తీసుకున్నారు. జల్ జీవన్ మిషన్ అనే దాని గురించి ముందు మనం తెలుసుకుందాం. టు ప్రొవైడ్ సేఫ్ అండ్ adequate drinking water through the individual FHTCs by 2024 to all households in the rural area. రూరల్ ఏరియాలు అంటే గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ భారతదేశంలో ఏంటి అంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ అనమాట. అంటే ఈ యొక్క ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అనేది ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా ఈ రూరల్ ఏరియాలో 2024 కల్లా ఇచ్చే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఎయిమ్ అనమాట, దీని యొక్క లక్ష్యం అనమాట. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేది ఎవరి కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది అనమాట. విజన్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ హ్యాజ్ అ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇన్ ఎడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిటీ. అంటే దీని యొక్క విజన్ ఎలా ఉంది అంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క జీవనానికి తగినంతటువంటి నీటిని వాళ్ళు ఏవైతే మనం ప్రిస్క్రైబ్డ్ క్వాలిటీ అంటామో ఆ క్వాలిటీ అంటే దాని యొక్క నాణ్యత అనేది కూడా మంచి నాణ్యత కలిగినటువంటి వాటర్ సప్లై చేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి విజన్ అనమాట, దాని యొక్క ముందు చూపు అనమాట. నెక్స్ట్ ఫండ్ షేరింగ్ ప్యాటర్న్స్. ఈ యొక్క ఫండింగ్ అనేది ఎలా చెప్తాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నాం. సో ఇది దీంట్లో 9:10% అనమాట. అంటే 90:10% అనేది ఎక్కడ హిమాలయన్ ప్రాంతం అయినటువంటి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% అనేది ఖర్చు పెడతాయి అనమాట. ఎక్కడ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీలో అయితే 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక స్టేట్ గవర్నమెంట్లో అయితే 50% అనేది షేర్ అనేది ఉంటుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి. బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద JJM మిషన్. అంటే ఇప్పుడు JJM మిషన్కి సంబంధించి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ప్రతి గ్రామంలో కూడా
ఏది గ్రామంలోని ప్రతి ఇంటికి ఈ యొక్క ఏది ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వాలి, అది ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ సంధాన్ ఆదర్శ గ్రామ యోజన యొక్క విలేజ్ కింద ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ వాటర్ అనేది ఆ ఏరియా యొక్క క్వాలిటీ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని మనం డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, గ్రామ పంచాయతీస్ కావచ్చు, ఏవైతే కావచ్చు, వాళ్ళ యొక్క ఏవైతే కమ్యూనిటీ బిల్డింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళకు కూడా సో అంటే వాళ్ళందరికీ కూడా యొక్క ప్రాధాన్యతనిస్తూ ఈ యొక్క వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ యొక్క అందరి సహాయ సహకారాలతో టు మానిటర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ట్యాప్ కనెక్షన్స్. అంటే దీంట్లో ఏంటి ఈ యొక్క మనం ఏవైతే పైన సంస్థలు చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ట్యాప్ కనెక్షన్ అనేది మానిటర్ చేస్తూ ఉంటారనమాట. టు ప్రమోట్ అండ్ ఎన్ష్యూర్ వాలంటరీ ఓనర్షిప్ అమాంగ్ లోకల్ కమ్యూనిటీ బై ఆఫ్ ద కనెక్షన్ ఇన్ క్యాష్ కైండ్ అండ్ ఆర్ లేబర్ అండ్ వాలంటరీ లేబర్. అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఎలా ప్రమోట్ చేస్తారంటే శుభ్రంగా వాళ్ళే పూర్తిగా ఈ యొక్క లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే క్యాష్ ఇచ్చి వాలంటరీగా ఓనర్షిప్ ఉండే విధంగా వాళ్ళ చర్యలు తీసుకుంటారన్నమాట. అలా ఇలా కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇక మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తే కనుక సెంటర్ ఫర్ ఎర్లీ యూజ్ ఆఫ్ హెచ్సిక్యూ. ఈ యొక్క హెచ్సిక్యూ అంటే ఏంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇది మలేరియా మందు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఈ యొక్క హెచ్సిక్యూ అనేది మనం ఈ యొక్క కోవిడ్-19 వచ్చినప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే మనం గుర్తించి ఈ యొక్క మందు వాడితే కొంతవరకు ప్రభావితంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పిందనమాట. సో దానికి సంబంధించి ఇంకో ఆర్టికల్ కూడా ఇచ్చారనమాట. హైడ్రాక్సీ క్లోరోక్విన్ డస్ నాట్ రెడ్యూస్ మోర్టాలిటీ రికవరీ ట్రయల్ ఫండ్స్ ఫైండ్స్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది మరణాలను ఏమాత్రం మోర్టాలిటీ అంటే మరణాలను ఏమాత్రం తగ్గించదు. రికవరీ ట్రయల్స్ ఫైండ్స్ అంటే ఈ యొక్క రికవరీ ట్రయల్స్ సంబంధించి కొన్ని నిజాలు అనేవి తెలుసుకున్నాను అనమాట. ఈ యొక్క యూకేలో ఏంటి అంటే కొన్ని రీసెర్చ్ అనేది జరిగిందనమాట దీనికి సంబంధించి. సో ఇనీషియల్ స్టేజ్లో పనిచేస్తుంది కానీ లేకపోతే బాగా వ్యాధి తీవ్రతంగా ఉన్నప్పుడు ఈ యొక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది పనిచేయదనమాట. నెక్స్ట్ సెంటర్ ఫర్ ఎర్లీ యూజ్ ఆఫ్ హెచ్సిక్యూ అంటే ఎర్లీగా దీన్ని యూజ్ చేసుకునే కనుక కొంతవరకు దాని యొక్క సీరియస్నెస్ని సివియరిటీని తగ్గించవచ్చు అనమాట. ఇట్ మస్ట్ బి అవాయిడెడ్ ఇన్ సివియర్ కేసెస్. అంటే ఇది ఏంటి యొక్క సివియర్ కేసెస్లో మాత్రం ఇది పనిచేయకుండా పోద్దని చెప్పేసి సెంటర్ చెప్పిందనమాట. న్యూస్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హెచ్సిక్యూ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫర్ కోవిడ్-19 ట్రీట్మెంట్. అంటే ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్ సంబంధించి యాజ్ ఎర్లీ యాజ్ ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా దీన్ని వాడాలి, అప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు అనమాట. వ్యాధి ముదిరిన తర్వాత పనిచేయదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరెంట్లీ బీయింగ్ స్టడీడ్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కోవిడ్-19. అంటే ఇప్పుడు ఈ యొక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్ని మనం కోవిడ్-19 సంబంధించి ట్రీట్మెంట్ గాను ప్రివెంటివ్ మెడిసిన్ గాను మనం చూస్తున్నాం అనమాట. హెచ్సిక్యూ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ట్రీట్ అక్యూట్ అటాక్స్ ఆఫ్ మలేరియాకి సంబంధించి ఇది మంచి మెడిసిన్ అనమాట. తర్వాత డిసీజెస్ లైక్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే మన శరీరంలో ఎక్కడైనా వాపు వచ్చిందనుకోండి దీర్ఘకాలికంగా, అప్పుడు ఈ యొక్క హెచ్సిక్యూ అనేది పనిచేస్తుంది. దాంతోపాటు స్కిన్ అండ్ బాడీ ర్యూమటైటిస్ ఆర్థరైటిస్ అంటే ఈ యొక్క స్కిన్లో కావచ్చు బాడీలో కావచ్చు ఏమైనా వాపులు వచ్చినా, తర్వాత రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎముకలకు సంబంధించిన రోగం అనమాట. ఎముకల్లో బలం తగ్గిపోయి కాల్షియం ప్రభావం తగ్గిపోయి ఎముకలు చాలా పలుసు అయిపోయి తొందరగా విరిగిపోతాయి అనమాట. అది ఎక్కువగా ముసలిలో వస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. హెచ్సిక్యూ ఈజ్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ కాల్డ్ యాంటీ మలేరియాస్. ఈ యొక్క హెచ్సిక్యూని ఏమంటామంటే యాంటీ మలేరియా డ్రగ్ క్లాస్ కింద మనం దీన్ని చూస్తాం అనమాట. నెక్స్ట్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ డస్ నాట్ రెడ్యూస్ మోర్టాలిటీ రికవరీ ట్రయల్స్. ఇది ఎవరు చెప్పారు? యూకేలో యొక్క జరిగినటువంటి యొక్క రీసెర్చ్లో ఇది బయటపడింది అనమాట. న్యూ ప్రోటోకాల్ యూజ్ ఆఫ్ డ్రగ్ రామ్డిసివిర్, నెక్స్ట్ టోసిలిజుమాబ్ అండ్ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ ఆన్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. అంటే ఇప్పుడు ఈ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీని గురించి ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం అనమాట. ఎవరైనటువంటి ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి వాడి దగ్గర నుంచి ఆ ప్లాస్మా తీస్తారు. వాటి దగ్గర ఏంటంటే ఈ యొక్క యాంటీజెన్స్ అనేవి ఉండటం వల్ల అవి రోగి యొక్క శరీరంలో కూడా ప్రవేశపెట్టడం వల్ల అక్కడ ఏంటి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆ వ్యాధి మీద పనిచేస్తుందని చెప్పేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ట్రయల్స్ అనేవి జరిగాయి. దాంతోపాటు ఈ యొక్క రామ్డిసివిర్ ఒకటి, నెక్స్ట్ టోసిలిజుమాబ్ అనే యొక్క మెడిసిన్స్కి సంబంధించి కూడా వీళ్ళు ఏంటి ట్రయల్స్ జరిగిందనమాట. రికవరీ ట్రయల్స్ అనమాట. రికవరీ ట్రయల్ ఏ లార్జ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ ఇన్ ద యూకే. ఈ యొక్క ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అనేది మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటే ఏంటంటే జనాభాలో కొంతమంది వాళ్ళని ఒక కోవిడ్-19 పేషెంట్ కావచ్చు, లేకపోతే ఒక జనాభాలో ఉన్న కొంతమంది పేషెంట్ని ఏం చేస్తారంటే వాళ్ళని కలెక్ట్ చేస్తారనమాట. వాళ్ళకి ర్యాండమ్గా కలెక్ట్ చేసి వాళ్ళ మీద ట్రయల్స్ అనేవి జరుపుతారనమాట. సో యూకేలో జరిగినాయి అనమాట. ఆ యూకేలో జరిగినటువంటి యొక్క టెస్టింగ్ రిపోర్ట్స్ అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ అసెస్సింగ్ 5 drugs అండ్ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ ఫర్ ట్రీటింగ్ కోవిడ్-19
ఇన్ పేషెంట్స్ ఇన్ యూకే హాస్పిటల్స్. అంటే ఈ యొక్క ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్లో వీళ్ళు వేటిని ఉపయోగించారంటే 5 రకాలైనటువంటి మందుల్ని, తర్వాత కోవిడ్-19 సంబంధించినటువంటి యొక్క కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అనే దాన్ని కూడా వీళ్ళు ట్రయల్స్లో భాగంగా దీని మీద టెస్టింగ్ చేశారన్నమాట. యూజ్ ఆఫ్ హెచ్సిక్యూ డస్ నాట్ గివ్ ఎనీ క్లినికల్ బెనిఫిట్స్. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఈ యొక్క హెచ్సిక్యూ అనేది క్లినికల్గా ఎటువంటి యొక్క పరిణామం అంటే యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించడం కానీ ఎటువంటి ఉపయోగం అనేది లేదని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారనమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క ఆర్టికల్ సంబంధించింది క్వశ్చన్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. పర్సిస్టెంట్ గ్లోబల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ చికెన్ గునియా ఫ్రమ్ ఇండియా. అంటే ఈ యొక్క చికెన్ గునియా అనేది ఇప్పుడు భారతదేశం నుంచి ఎక్కువగా ఒక పర్సిస్టెంట్ ఏంటంటే బాగా కొనసాగుతుంది. పర్సిస్టెంట్ అంటే కొనసాగడం అనమాట. గ్లోబల్గా ఈ యొక్క ట్రాన్స్మిషన్ అనేది మన భారతదేశం నుంచి ఎక్కువగా పోతుంది. శ్రీలంక లాంటి దేశాలకు కావచ్చు, మన భారతదేశంలో ఉన్నటువంటి శ్రీలంక అంటే మన భారతదేశం పొరుగున ఉన్నటువంటి ఇక్కడ చూడండి చైనా, స్ప్రెడ్ టు చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండోనేషియా, మలేషియా, తర్వాత నెక్స్ట్ సింగపూర్ అండ్ న్యూ జెనీవా ఇలాంటి చాలా వరకు దేశాల్లో మన భారతదేశం నుంచి ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుందని చెప్పేసి దీంట్లో చెప్పారండి. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మాకు లిస్ట్ కూడా ఇచ్చాడు. అంటే చికెన్ గునియా, మలేరియా, డెంగ్యూ అనేది ఎందుకు వస్తుంది, దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ చూద్దాం. చికెన్ గునియా కాజ్డ్ బై ఆల్ఫా వైరస్ జీనస్ ఆఫ్ ఫ్యామిలీ టొగవిరాడాయి అనే యొక్క ఫ్యామిలీ నుంచి వస్తుంది. టొగవిరాడాయి అనే ఒక ఫ్యామిలీ నుంచి ఈ యొక్క ఆల్ఫా వైరస్ అనమాట. ఈ యొక్క ఆల్ఫా వైరస్ ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. వెక్టార్ అంటే ఈ యొక్క దాన్ని యొక్క ఏంటి వెక్టార్ ఏంటి, ముఖ్యమైనటువంటి యొక్క క్రిమి ఏంటి అంటే యాండిస్ ఆల్జిబిటీ అండ్ యాండిసా ఆల్ఫబిక్టస్. ఈ రెండు దీని యొక్క ముఖ్యమైనటువంటి యొక్క క్రిములు అనమాట. దీనికి సంబంధించి మనం దీని సిమ్టమ్స్ చూస్తే ఫస్ట్ ఫీవర్ వస్తుంది, తర్వాత మనకు ఏంటి అకంపెండ్ బై ద జాయింట్ పెయిన్స్ వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది, తర్వాత ఈ యొక్క ఫ్యాటిగ్యూ అనమాట, బాగా ఏదో బరువుగా ఉన్నట్టు బాగా ఒళ్ళంతా వాపులు వచ్చేస్తాయి, తర్వాత ర్యాషెస్ వస్తాయి, తర్వాత ఇక్కడ రకరకాల సిమ్టమ్స్ అనేవి మనకు కనపడతాయి అనమాట. నో స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్ ట్రీట్మెంట్. దీనికి సంబంధించి ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. ఈ సిమ్టమ్స్ సంబంధించి ఈ సిమ్టమ్ను కంట్రోల్ అవ్వడానికి మందులు ఇస్తారు, ఆటోమేటిక్గా ఆ వ్యాధి అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ మలేరియా అనేది చూసుకుంటే ఏంటంటే ప్లాస్మోడియం పారాసైట్. ఈ యొక్క ప్లాస్మోడియం పారాసైట్ అనే దాని ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. దీంట్లో ఉన్నటువంటి క్రిమి ఏంటి అంటే ఎనాలఫస్ మస్కిటో. ఈ యొక్క ఎనాలఫస్ మస్కిటో అనే దాని ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది మనకు సంక్రమిస్తుంది అనమాట. దీని యొక్క లక్షణాలు ఏమంటే ఫీవర్, హెడేక్ అండ్ చిల్ అంటే బాగా చలి ఉంటుంది, బాగా తలకాయ నొప్పి ఉంటుంది, ఫీవర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్. దీన్ని ఏంటి వ్యాధిని రాకుండా నివారించవచ్చు, తర్వాత దీన్ని వచ్చిన తర్వాత కూడా దీన్ని తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ డెంగ్యూ కాజ్డ్ బై ద వైరస్ ఆఫ్ ద ఫ్లెవిరాయిడ్ ఫ్యామిలీ. ఈ యొక్క ఫ్లెవిరాయిడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ యొక్క వైరస్ ద్వారా ఈ డెంగ్యూ అనేది వ్యాపిస్తుంది అనమాట. యాండిసా ఎజిప్టియస్ అండ్ యాండిసా ఆల్ఫిబిటిక్స్ అనే ఈ యొక్క క్రిముల ద్వారానే ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి మన సిమ్టమ్స్ చూసుకుంటే సివియర్ హెడేక్, పెయిన్ బిహైండ్ ద ఐస్, కళ్ళ వెనకాల మనకు నొప్పులు రావటం, తర్వాత మజిల్స్, తర్వాత జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి అనమాట. దీనికి కూడా నో స్పెసిఫిక్ వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ అనేది మాత్రం దీనికి లేదనమాట. మనం ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ కూడా మనం ఎప్పుడే చూసేద్దాం ఒకసారి. దీని ప్రకారం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యాండిసా ఎజిప్టిక్ అండ్ యాండిసా ఆల్ఫిబిటికస్ ఆర్ ద కామన్ వెక్టర్స్ ఆఫ్ చికెన్ గునియా అండ్ ఎల్లో ఫీవర్ అండ్ జీకా వైరస్. అంటే ఇప్పుడు ఈ యొక్క చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ కూడా ఇదే. సో తర్వాత జీకా వైరస్ కూడా సేమ్ ఈ యొక్క క్రిముల వలన ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్ ఆప్షన్. మలేరియా ఈజ్ కాజ్డ్ బై ద ప్లాస్మోడియం పారాసైట్స్ విచ్ ఆర్ స్ప్రెడ్ టు ద పీపుల్ త్రూ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎనాల్ఫస్ మస్కిటోస్. సో ఇది కూడా కరెక్ట్. ఎనాల్ఫస్ మస్కిటో, ఫీమేల్ ఎనాల్ఫస్ మస్కిటో ద్వారానే మనకు వస్తుంది. ఇది కూడా కరెక్టే. దేర్ ఆర్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అగెన్స్ట్ చికెన్ గునియా అండ్ డెంగ్యూ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీనికి యాంటీవైరల్ డ్రగ్ అనేది ఏమీ లేదు. సో యొక్క సిమ్టమ్స్ని బట్టి మన యొక్క వ్యాధికి సంబంధించిన అంటే మందులు ఇవ్వటం, ఆ సిమ్టమ్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో 1, 2 and 3 అనేది రైట్ ఆప్షన్. ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ట్యాక్సింగ్ పీపుల్ విత్ ఫ్యూయల్ ప్రైసెస్. సిబాల్ ఒకప్పుడు అయినటువంటి యొక్క కపిల్ సిబాల్ ఏవైతే లా మినిస్టర్గా పనిచేశాడు. సో ఈయన ఏం చెప్పాడంటే రోజుకి మన భారతదేశంలో ఈ యొక్క ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గుతున్నప్పటికీ కూడా, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గుతున్నప్పటికీ కూడా మన భారతదేశంలో మాత్రం ఆ యొక్క ప్రభావం అనేది కనబడట్లేదు. భారతదేశంలో ఈ యొక్క ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి చాలా వరకు ఎక్కువగానే ఉంటున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు. గడిచిన 15 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి ఎప్పుడు తగ్గలేదు, ఇప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయని ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ప్రతి ఒక్క పౌరుల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ యొక్క ఆయిల్ ఛార్జెస్ రూపంలో కొన్ని లక్షల కోట్లు అనేవి అంటే ప్రజల దగ్గర నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. మనకు మే 1 మనకు 2014లో చూసుకుంటే ఢిల్లీలో 71.4
41 రూపీస్ అనేది ఈ యొక్క పెట్రోల్ ప్రైస్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకు జూన్ 12, 2020లో ఈ యొక్క అప్పుడు ఎంత ఉంది బ్యారెల్ కాస్ట్ 106.85 ఉంది. ఎప్పుడు 2014లో మనం చూసుకుంటే. కానీ ఇప్పుడు జూన్ 12వ తారీఖున మనం ఇప్పుడు చూసుకుంటే 75.16 ఉందన్నమాట. అంటే 75.16 అంటే 2014 రేటు కానీ ఇది ఎక్కువగా ఉంది. అప్పుడు బ్యారెల్ కాస్ట్ ఎంత 106.85 ఉంటే డాలర్ ఉంటే ఇప్పుడు $38 ఉంది. అయినా కానీ ఆ రేట్ అనేది ఇంతకుముందు రేటు కన్నా ఎక్కువగా ఉంది. దీని మీద ఏం చేస్తున్నానంటే వీళ్ళు ఎక్సైజ్ ట్యాక్స్ ఒకటి, ఇది సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఒకటి, తర్వాత ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల అనేది ఒక 69% ఆఫ్ ద ట్యాక్స్ వల్ల ఫ్యూయల్ ఛార్జెస్ అనేవి 69% అనేవి పెరుగుతున్నాయి ఈ యొక్క ట్యాక్స్ల వల్లనే. మనం చూసుకుంటే కనుక జపాన్లో మనం చూసుకుంటే ఈ యొక్క 47%, తర్వాత యూకేలో 62%, తర్వాత ఫ్రాన్స్లో 63%, తర్వాత జర్మనీలో 65% ఉందన్నమాట. ఏంటి ఈ యొక్క ట్యాక్స్లు అనేవి మనం కనుక ఫ్యూయల్ ట్యాక్స్లు చూసుకుంటే మన భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఎక్కువగా 69% ట్యాక్స్లు అనేవి మన భారతదేశం వసూలు చేస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పాడు. ఒకసారి న్యూస్ చూద్దాం, మొత్తం టోటల్ ఆర్టికల్ చూద్దాం. న్యూస్: ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్, నెక్స్ట్ మన ఒకప్పుడు యూనియన్ మినిస్టర్ అయినటువంటి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వర్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్ ఇన్ 15 years, బట్ రీటైల్ ప్రైసెస్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజిల్ వర్ గోయింగ్ అప్ ఇన్ ఇండియా. అంటే 15 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడనంత తక్కువ ప్రైస్ అనేవి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ ఉంటే మన భారతదేశంలో మాత్రం రోజు రోజుకి అవి పెరిగిపోతున్నాయి అనమాట. ద సెంట్రల్స్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ ద స్టేట్ వ్యాట్ 69% ఆఫ్ ద ట్యాక్స్ ఆన్ ఫ్యూయల్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, ఈ రెండు కలిపి మనకు అక్యుములేటెడ్గా 69% ట్యాక్స్ అనేది మనకు వసూలు చేస్తున్నారని చెప్పారనమాట. హై పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ ట్యాక్స్ ఇన్ ఇండియా. అసలు ఇండియాలో పెట్రోల్ని డీజిల్ని ఎలా ట్యాక్స్ చేస్తారో మనం చూద్దాం. పెట్రోల్ ప్రైసెస్ ఆర్ రివైజ్డ్ బై ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బేస్డ్ ఆన్ దేనికి వాళ్ళు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో హెచ్పి కావచ్చు, తర్వాత ఈ యొక్క భారత్ పెట్రోలియం కావచ్చు, తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఐఓసి అనేది ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ని వాళ్ళే నిర్ధారిస్తారనమాట. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా తగ్గినా కానీ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గుతూ వస్తాయి అనమాట. డిమాండ్ ఫర్ ద ఫ్యూయల్ ఆఫ్ ద డొమెస్టిక్ మార్కెట్, మనకు తెలుసు కదా, డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. తర్వాత మిస్ మ్యాచ్ ఆఫ్ ద డిమాండ్ అండ్ సప్లైకి డిమాండ్కి సరిగ్గా లేదనుకోండి, డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది, అప్పుడు ఏమవుతుంది, ప్రైసెస్ పెరుగుతుంది. ఒకవేళ డిమాండ్ తక్కువగా ఉంది, సప్లై ఎక్కువగా ఉంది, ప్రైస్ అనేది తగ్గిపోతాయి. సో కానీ మనకు పెట్రోల్ ప్రైస్ అనేది డీజిల్ ప్రైస్ కానీ ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు కూడా ఎక్కువగా హైక్లోనే ఉంటాయి కానీ ఎప్పుడు తగ్గింది అనేది ఉండదు. ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ ద ఫ్యూయల్ ట్యాక్స్లు ఎక్కువగా ఇంపోజ్ చేయడం వల్ల ఇప్పుడు అదే జరుగుతుంది. ట్యాక్సెస్ ఎక్కువగా పెట్టడం వల్ల ఈ యొక్క ఫ్యూయల్ ట్యాక్సెస్ తగ్గట్లేదు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద రూపీ టు డాలర్, అంటే ఈ యొక్క డాలర్ మారక ద్రవ్యానికి రూపీ వాల్యూ అనేది కనుక పెరిగింది అనుకోండి, అంటే రూపీ వాల్యూ బలంగా పెరిగిపోయింది అనుకోండి, రేట్ అనేది పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు ఒక డాలర్ వచ్చేసి మనం ఒక 54 రూపాయలు, అంత తక్కువ రాలేదండి ఇప్పుడు, అంటే ఒకప్పుడు ఎప్పుడో వచ్చింది 2007, 2008లో అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక 54 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు రూపీ వాల్యూ అనేది పెరిగినట్టు అనమాట. సో అప్పుడు ఈ యొక్క పెట్రోల్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ డీలర్స్ ప్రీమియం, డీలర్లకు సరైనటువంటి కమిషన్ ఇవ్వడానికి ఆయిల్ కంపెనీస్ యొక్క బాగు కోసం ఇచ్చినప్పుడు ఇస్తారు. నెక్స్ట్ లాజిస్టిక్స్, ఏమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిఫైనరీకి సంబంధించి కావచ్చు, లేదా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఏమైనా రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ఈ యొక్క రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ యొక్క 2 రకాల ట్యాక్స్ అనేవి చెప్పుకున్నాం. ఎక్సైజ్ డ్యూటీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని, తర్వాత వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని మనం 2 రకాల ట్యాక్స్లు చెప్పుకున్నాం అనమాట. ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీని ఏమంటారంటే ఈ యొక్క సెంటర్ వ్యాట్ అంటారనమాట, సెన్ వ్యాట్ అంటారనమాట. సెన్ వ్యాట్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ మనం చూసుకుంటే ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇక డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇది ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇది ఏంటి అంటే మనకు కస్టమ్ డ్యూటీ వేరు, కస్టమ్ డ్యూటీ కూడా మనకు ఒకటి ఉంది. ఆ కస్టమ్ డ్యూటీ ఏంటి అంటే వేరే దేశంలో తయారైన ప్రోడక్ట్లు మన భారతదేశంలో అమ్మడానికి వచ్చినప్పుడు వాటిని కస్టమ్ డ్యూటీ అంటాం. ఎక్సైజ్ డ్యూటీ ఏంటి అంటే మనకు లోకల్గా ఉన్నటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి మీద ట్యాక్స్ని మనం ఎక్సైజ్ ట్యాక్స్ అంటాం అనమాట. ఇట్ అప్లైస్ టు ద గుడ్ మ్యానుఫ్యాక్చర్ డొమెస్టికల్లీ ఇన్ ద కంట్రీ. ఈ యొక్క ట్యాక్స్ అనేది ఎవరి మీద వేస్తారంటే మన భారతదేశంలో తయారైనటువంటి డొమెస్టిక్గా తయారైనటువంటి యొక్క ట్యాక్స్ మీదే, ఈ యొక్క ప్రొడక్ట్ మీదే ఈ ట్యాక్స్ వేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఎక్సైజ్ డ్యూటీ వేరు, ఈ యొక్క కస్టమ్ డ్యూటీ వేరు. కస్టమ్ డ్యూటీ ఏంటి, వేరే దేశంలో తయారైన ప్రొడక్ట్ మన భారతదేశంలోకి వచ్చినప్పుడు ఈ కస్టమ్ డ్యూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఉంది, ఒకసారి మనం చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ ఈజ్ లివెడ్ ఆన్ గూడ్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది కరెక్టే. ఇదేంటి, ఈ యొక్క గూడ్స్ కమింగ్ అవుట్ సైడ్ ద కంట్రీనా, మనం ఏం చెప్పుకున్న ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇన్సైడ్ ద కంట్రీ అన్నాం. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్
సబ్సమ్డ్ అండర్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో భాగమే. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది సపరేట్ ట్యాక్స్. యాక్చువల్గా ఈ యొక్క పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ తర్వాత ఈ యొక్క లిక్కర్ కానీ ఈ యొక్క జీఎస్టీ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. జీఎస్టీ ఏంటి అంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని తగ్గించినాయి కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఎక్సైజ్ డ్యూటీ లాంటి ఈ యొక్క మన భారతదేశం సంబంధించిన ట్యాక్స్లు అంటే మల్టిపుల్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి అనమాట. వాటన్నింటిని తీసేసి ఏకైక ట్యాక్స్ జీఎస్టీని పెట్టారనమాట. సో కానీ ఈ యొక్క పెట్రోలియంలో కానీ లిక్కర్లో కానీ ఈ యొక్క మనకి ఈ యొక్క జీఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. రెండు స్టేట్మెంట్ కరెక్ట్ కాదు కాబట్టి నైదర్ 1 nor 2. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇండియా చైనా దగ్గర సంబంధించినటువంటి ఈ యొక్క యాక్చువల్ కంట్రోల్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశం అండి. మనం రోజు చెప్పుకున్న అంశమే, ఇక్కడ గొప్పగా ఏం లేదు. తర్వాత నాతుల నేపాల్లో కూడా మనకు కొంతవరకు ఇబ్బంది అనేది ఉందన్నమాట. సో వీటి మీద మనకు కొన్ని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందన్నమాట. మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క చైనాతో మనకు బార్డర్ స్టేట్స్లకు సంబంధించినటువంటి మెయిన్ యొక్క ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క ప్లేసెస్ అంటే గొడవ సంబంధించిన ప్లేసెస్, తర్వాత నేపాల్తో మనకు ఎక్కడెక్కడ గొడవ ఉంది, పాకిస్తాన్తో ఎక్కడెక్కడ గొడవ ఉంది, ఆ యొక్క ప్లేసెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకని ఇలాంటి మ్యాచింగ్లో వచ్చినప్పుడు మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇండియాకి సంబంధించి మనం చూస్తే ఇక ఇండియా చైనాకు మనకు సంబంధించిన బార్డర్ల ప్రకారం మనం కనుక చూస్తే కనుక ఇక చైనాకు సంబంధించి మనం చూడండి, ఇక్కడ చూడండి ఈ యొక్క డెమ్చక్ కావచ్చు, ప్యాంగాంగ్సో అనేది. సో ఇండియాకి ఈ యొక్క లడాక్ ఈ ఏరియాలో ఉన్నటువంటిది అనమాట. సో ఈ యొక్క లడాక్కి సంబంధించినటువంటి ఈ ఉన్నదన్నమాట. నెక్స్ట్ చుమర్ అనేది, తర్వాత చుస్నుల్ అనేది, నెక్స్ట్ డాప్సాంగ్ అనేది ఒకటి, డాప్సాంగ్ ప్లేన్స్ అనేది, తర్వాత గ్యాల్వన్ వ్యాలీ, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి అనమాట. అంటే ఇది మన చైనాకి ఇండియాకి బార్డర్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్నటువంటి పాయింట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది మనకు ఈ యొక్క ట్రై రీజియన్ అంటాం దీన్ని. ఎందుకు ట్రై రీజియన్ అంటే ఇక్కడ మన భారతదేశం పక్కనే ఉన్నటువంటి నేపాల్, పైన చైనా, ఈ మూడింటితో కలిపి ఇది ఈ యొక్క యాక్చువల్గా బౌండరీ అనేది ఉందన్నమాట. ఇదేంటి అంటే కాలాపాని అండ్ లిపు లేక్ ఒకటి, నెక్స్ట్ లింపియాదురా, ఈ మూడు ఏరియాలు అనేవి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట. సో ఈ మూడు ఏరియాలు కూడా ట్రై పాయింట్ అనమాట ఇది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క డొక్లామ్ అనే దాని కన్నా చూసుకుంటే భూటాన్కి, చైనాకి, భారతదేశానికి ఉన్నటువంటి మూడింటికి ఉన్నటువంటి ఏరియా. సో ఇది ఒక ట్రై జంక్షన్ అన్నమాట. మనకు నెక్స్ట్ చూసుకుంటే దీపు పాస్, ఈ దీపు పాస్ అనేది మనం చూసుకుంటే కనుక చైనాకి, ఇండియాకి, అట్లానే ఈ యొక్క మయన్మార్ కూడా ఉన్నటువంటి ఏరియా అనమాట. సో మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్లో, ఇది మన భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. అంటే ఈ పాయింట్ అనేది చైనా అనేది వాళ్ళదని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది, కానీ మన భారతదేశ కంట్రోల్లోనే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక సిర్సిక్ అనే యొక్క ఏరియా అనేది మనకు భారతదేశానికి, నెక్స్ట్ పాకిస్తాన్కి బార్డర్లో ఉన్నటువంటి యొక్క ఏరియా అనమాట. సో ఇలా ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటూ ఉంటాయి అనమాట. సో ముఖ్యంగా మనం ఏ న్యూస్లు అంటే ఇవి చూసుకోవాలి. ఈ చుమర్ ఒకటి, ఈ యొక్క ఏరియాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దీనికి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కౌంట్ చూస్తూ ఉండాలి, దీనికి సంబంధించి మనం కౌంట్ చూస్తూ ఉండాలి వీటికి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం కనుక చూస్తే ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద ట్రై జంక్షన్స్ నియర్ ఇంటర్నేషనల్ బోర్డర్. అంటే ట్రై జంక్షన్స్, ఇంటర్నేషనల్ బోర్డర్లో ఉన్నటువంటి ట్రై జంక్షన్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఈ యొక్క లింపియాదురా ఒకటి, కాలాపాని ఒకటి, నెక్స్ట్ లెపులేక్ అనేది చైనాకి, ఇండియాకి, నేపాల్కి బార్డర్లో ఉన్నది. నెక్స్ట్ ఈ డొక్లామ్ అనేది భూటాన్కి, తర్వాత ఇండియాకి, తర్వాత నెక్స్ట్ చైనాకి, మూడింటికి బార్డర్లో ఉంది. సో 1 and 2 అనేది మనకు ఆల్రెడీ కరెక్ట్, ఏది ట్రై జంక్షన్ ఉన్నది. సో 1 and 2 అనేది ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం ఏ ఆప్షన్ తీసేయచ్చు, ఇక్కడ ఈ ఆప్షన్ తీయచ్చు. ఇది ఓన్లీ 1, 3 అన్నాడు. సో ఇక్కడ 2, 3 అన్నాడు. సో ఈ ఆప్షన్ తీసేయచ్చు. సో ఇక్కడ మనకు ఇది ఆప్షన్ తీయచ్చు. మనకు ఫైనల్ ఆన్సర్ ఏంది ఇది, ఎందుకని మనకు ఆల్రెడీ 2 కరెక్ట్ కన్ఫామ్గా తెలుసు అనమాట. మనకు దీని ప్రకారం ఆన్సర్ ఏంటి, నెక్స్ట్ 1, 2 and 3 యొక్క దింపు పాస్ అనేది మనం చూస్తే కనుక చైనాకి, ఇండియాకి, మయన్మార్కి ఉన్న యొక్క ట్రై జంక్షన్ అనమాట. ఇక నెక్స్ట్ మనం ప్రాక్టికల్ క్వశ్చన్లోకి చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు ద జల్ జీవన్ మిషన్ JJM అండ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MGNREGE కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బోత్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్. ఎస్, ఇవి రెండు కూడా ఏంటి, అక్కడ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవనాలను మెరుగుపరచడానికి ఉపయోగించిన స్కీమ్స్ అనమాట. ఓకే, కరెక్టే ఇది. బోత్ ఆర్ సెంటర్ సెక్టార్ స్కీమ్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సెంటర్ సెక్టార్ స్కీమ్స్ వేరు, సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వేరు. ఆల్రెడీ మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్పేసి ఇందాక చదివాము. సో ఇది ఏది మన ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో మనం ఇందాక చదివాము అది. సో ఇది రాంగ్ ఆప్షన్. బోత్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్.
సో ఇది కూడా తప్పు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కాదు. ఈ యొక్క జల్ జీవన్ శక్తి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి యొక్క సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ జల్ సంబంధించినటువంటి యొక్క మినిస్ట్రీ అనమాట. సో ఈ యొక్క ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్ మనకు చూస్తే కనుక. నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద హైడ్రాక్సీక్లోరోక్విన్. ఇట్ ఈస్ ఏ యాంటీ మలేరియల్ డ్రగ్. ఎస్, ఇది కరెక్టే. ఇట్ ఈస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఆఫ్ COVID-19. ఎస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్ రొమటాయిడ్ ఆర్థరైడ్స్. మనం ఆర్థరైడ్స్ జరుగుతుందని చెప్పాం ఆల్రెడీ. COVID-19 ఇనీషియల్ స్టేజ్లో తగ్గిస్తుందని చెప్పాం మనం. సో ఆల్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇక మనం ఇవేంటి ఆప్షన్స్, ఇవేంటి ఈరోజు ఓకే. ఒకసారి మనం యొక్క మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఫారెస్ట్ ఫైర్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రాబ్లం. హౌ ఇండియా ఈజ్ ఎఫెక్టెడ్ బై ఫారెస్ట్ ఫైర్స్. ఎన్లిస్ట్ గవర్నమెంట్ మెజర్స్ ఇన్ కంటైనింగ్ ఫారెస్ట్ ఫైర్స్. అంటే ఇప్పుడు మనకు ఫారెస్ట్ ఫైర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య. ఎస్, కరెక్టే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఈ కాలంలో ఏంటి యొక్క పూర్తిగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయిన సమయంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు సమస్య ఏం కాదు, ఇప్పుడు మాత్రం సమస్య అయిపోయింది అనమాట. హౌ ఇండియా ఈజ్ ఎఫెక్టెడ్ బై ద ఫారెస్ట్ ఫైర్స్. సో హిమాలయాల్లో మనకు ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంది. తర్వాత కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫారెస్ట్ ఫైర్ అనేది మనకు జరుగుతుంది. తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎక్కువగా తిరుపతి కొండల్లో అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీని గురించి చెప్తూ సో ఎన్లిస్ట్ ద గవర్నమెంట్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఫారెస్ట్ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేస్తూ మనం యొక్క ఆర్టికల్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తాం అనమాట. ఇవేంటి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.